అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పార్థ్ వీడియోస్. మనం చాలా సందర్భాల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తాం. అప్పుడు మనకి వచ్చే సమస్య ఏంటంటే మనస్సు దాని మీద నిలవదు. మనస్సు నిలవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే మొదటి నుంచి 34 శ్లోకాలు, ఈ 34 శ్లోకాలు ధ్యానయోగమైనవి. సో వీటి భావాలను తెలుసుకుని చదివితే దాని తర్వాత వచ్చే అమ్మవారి యాబ్స్ట్రాక్ట్ పేర్లన్నీ కూడా మనకి ధ్యానించుకోవచ్చు. మనం ఆ 34 శ్లోకాల్లో కూడా 24 నుంచి 34 శ్లోకాలు, ఈ 10 శ్లోకాలని భండాసుర వధానుక లీలగా పిలుస్తారన్నమాట. ఈ లీలని లలితా సహస్రనామంలో క్లుప్తంగా చెప్పారు, కానీ బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఇది విస్తారంగా చెప్పారు. అయితే ఈ భండాసుర వధని ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. అయితే భండాసుర వధ ఎక్కడ మొదలవుతుందంటే, మన్మధుడు ఒకసారి శివుడిని కామవికారానికి లీనం చేస్తానని వెళ్ళి పూలబాణాలు సంధించడం, శివుడు 3 కర్మంటకి మన్మధుడు భస్మం అయిపోవడం, ఇదంతా మనకు తెలిసిందే. అయితే మన్మధుడి భస్మం అయిపోయాక శివుడు ప్రమదగణాలు వెళ్ళిపోయారు, పార్వతీ హిమవంతుడు కూడా వెళ్ళిపోయారు. మన్మధుడి ఆ భస్మంతో కైలాసం మొత్తం ఒక రుద్రభూమిలో ఉంది అని చెప్పారన్నమాట. అప్పుడు అక్కడికి ఒక శిల్పి వచ్చారు. ఆ శిల్పి కొద్దిగా భస్మం తీసుకుని ఒక పురుషాకారాన్ని తయారు చేశారు అన్నమాట. అయితే ఈ పురుషాకారానికి తన ఇష్టదైవానికి పూజ చేసి ఆ పురుషాకారంలో ప్రాణాన్ని పోశారు. అయితే ఆ పురుషాకారానికి ఒక మంత్రం ఉపదేశించి జపించమని చెప్తారు. ఆ ఆకారం వెళ్ళి జపిస్తూ ఉంటుంది. మధ్యలో దానికి పిశాచ లక్షణాలు రావడం మొదలవుతాయి. ఎందుకు పిశాచ లక్షణాలు అంటే, మన్మధుడు బూడిదైపోయే ముందు గర్వం ఇంకా కామం, ఈ 2 లక్షణాల వల్ల శివుడిని కామవికారానికి లోన్ చేస్తానని వెళ్ళాడు. దాని ప్రకారంగా దానికి వచ్చే జన్మలో పిశాసురుడిగా పుట్టాడు అనమాట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక శక్తి ఆ ఆకారం ముందు ప్రకటితమైంది. అయితే ఆ శక్తి అడిగింది, నాయన నీకు ఏం కావాలని అడిగితే ఈ రూపం అంటుంది, నేను ఒక అసురుడు అని అనిపిస్తుంది. అసురుడు అంటే వేరే దేవతలందరూ నాకు శత్రువులు అనిపిస్తున్నారు, సో వాళ్ళని ఓడించేద్దాం అనిపిస్తుంది, కాబట్టి నాకు దీర్ఘాయుని ఇవ్వంటే తథాస్తు అని చెప్తుంది. ఆ శక్తి మాయమైపోతుంది. అప్పుడు బ్రహ్మగారు భండ అని వస్తారు. భండ అంటే తప్పుడు కోరాడు అని. అప్పటి నుంచి ఆ స్వరూపానికి భండాసురుడు అని పేరు వచ్చింది. అయితే కొద్దిగా భస్మం తీసుకొని ఆ శిల్పి భండాసురుడిని తయారు చేశారు కదా, ఇంకొంచెం మిగిలిన భస్మంతో భండాసురుడు తనకి ఇంకో 2 అనుచరులను తయారు చేసుకుంటారు. వాళ్లే విశుక్రుడు, విశంగుడు. ఇది ఒక ఆసురి శక్తిలోకి వస్తే వేరే ఆసురి శక్తుల్ని ఎలా పోగేసుకుంటుందో తెలుసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ అన్నమాట. అప్పటి వరకు బ్రహ్మాండంలో ఉన్న రాక్షసగణము, శుక్రాచార్యుడు, వీళ్ళందరూ ఒక అర్హత గల ఒక రాక్షస నాయకుడి కోసం వెతుక్కుంటున్నారు. భండాసురుడు దొరికారు కదా, అందరూ అతని దగ్గరికి వెళ్ళిపోయి తను రాజు చేస్తారు. అప్పుడు శుక్రాచార్యుడు అన్నారు, నీకు ఇలా కాదు, నీకు ఒక రాజధాని కావాలి అని చెప్పి మయుడిని పిలిపించి మయుడితో ఒక అందమైన రాజధాని తయారు చేస్తారు. అయితే ఆ రాజధాని పేరే శూన్యక నగరం. అయితే దీనిలో రాక్షసులందరూ నివసిస్తున్నారు. దాని తర్వాత రాక్షసులందరూ దేవతల మీద దండయాత్రకి వెళ్ళి ఓడించేశారు. ఇప్పటి వరకు ప్రతి రాక్షసుడు చేసిన పని. దాని తర్వాత దర్బార్లో శుక్రాచార్యుడు భండాసురుడితో అంటారు, నాయన ఇప్పటివరకు మనం చేసిన ప్రతి రాక్షసుడు చేసింది 1,000,000 సార్లు మన రాక్షస జాతి వాళ్ళని ఓడించేశారు, కానీ ఎలాగో వాళ్ళకి వాళ్ళ రాజ్యం మళ్ళీ తిరిగి వచ్చేసి వాళ్ళ సుఖభోగాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ సుఖభోగాలకు మాత్రం ఏ ఆటంకం కలగట్లేదు. వాళ్ళని బాధించాలంటే అసలుగా వాళ్ళ సుఖభోగ రహితుల్ని చేసేయాలి. అయితే భండాసురుడు అంటారు, దీన్ని ఎలా చేయాలి స్వామి అంటే, అంత పెద్ద పనేం కాదు, పురుషుల దగ్గర నుంచి పురుషత్వాన్ని తీసేద్దాం, నపుంసకుల్ని చేసేద్దాం. సో వాళ్ళకి సుఖించాలి అనే ఒక కోరిక రాదు. స్త్రీల దగ్గర నుంచి స్త్రీని రసక్షయం చేసేద్దాం, కాబట్టి వాళ్ళకి సుఖానుభవ శక్తి అనేది ఉండదు. అంటే ఏదో బాగుందని చెప్పేసి భండాసురుడు స్వర్గంలో, విశంగుడు భూమి మీద, విశుక్రుడు పాతాళంలో ఇది ఇంప్లిమెంట్ చేశారు. దేవతా స్త్రీల సౌందర్యం ఇంకా ప్రకాశం అనేది పోయింది. పురుషులకు మీసాలు లేవు, స్త్రీలకు ఋతుక్షయం లేదు. ఒక స్టేజ్ ఎలా వచ్చేసిందంటే చెట్లు జంతువులు కూడా సుఖించడం
అనే ఆ కోరిక రాకుండా అయిపోయాయి అనమాట. కానీ రాక్షస జాతి మీద ఈ ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం రాక్షస జాతి తప్ప ప్రతి జాతిని బాధించాలని. సో వాళ్ళు అలా చేశారు. మామూలుగా అందరూ నడుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ సృష్టిని ఆపేశాడు. సృష్టి అలా స్తంభించిపోయింది. శుక్రాచార్య ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ సృష్టి మడి జరగదు. కానీ రాక్షస జాతికి ఈ సుఖించే శక్తి ఉంది కాబట్టి రాక్షస జాతి పెరుగుతుంది. ఇది ఆయన ప్లాన్. ఈ దేవతలకు తెలిసి వీళ్ళందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్తే త్రిమూర్తులు అంటారు, సృష్టి స్థుతులేరు మా చేతుల్లో ఉన్నాయి, ఇది మాకు తెలుసు, కానీ వీడు చేసిన పని ఏంటంటే మా శక్తుల కంటే అతీతమైనది, కాబట్టి ఇది మేము చేయలేము. అప్పుడు విష్ణుమూర్తి అంటారు, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ బ్రహ్మాండాలకి అవతల పక్కన మణిద్వీపం యొక్క ప్రదేశం ఉంది, అక్కడ పరశంభుడు ఇంకా అమ్మవారు నివసిస్తారు, వాళ్ళు మీకు ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పి అక్కడ తీసుకెళ్తారు. బ్రహ్మాండాలకు అవతల పక్క ఉంది కదా, సో కాస్మిక్ ఎగ్ అని అంటారు కదా, ఆ అండాన్ని బదులు కొట్టుకుని వాళ్ళు వెళ్తారు. అక్కడ పరశంభుడు, మీ సమస్య ఏంటో మాకు అర్థమైంది, దీన్ని కామప్రళయం అంటారు, ఇప్పటి వరకు ఏ రాక్షసుడు చేయడం ప్రళయం అది, ఇది సృష్టిలో మొదటిసారి కాబట్టి మీరు కూడా సృష్టిలో మొదటిసారి జరిగే ఒక యజ్ఞాన్ని చెయ్యాలి, లలితాత్మకమైన యజ్ఞం. ఎలా చేయాలి స్వామి అంటే, ఇప్పుడు మీ అగ్ని ఉన్నాడు, మీరు మామూలుగా మీ యజ్ఞాలన్నీ ఈ అగ్నితోనే చేస్తారు, కానీ మీ అగ్నికి ఇప్పుడు లలితాదేవికి ఆహుతినిచ్చేంత శక్తి లేదు, కాబట్టి నేను నా నుంచే ఒక శివాగ్నిని తయారు చేస్తాను, అయితే దానిలో మీరు మీ శక్తుల్ని ఆహుతిగా ఇవ్వండి అని చెప్తే సరే అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఒక రహస్య ప్రదేశంలో ఒక కుండాన్ని తయారు చేస్తారు. విష్ణుమూర్తికి అప్పుడే ఒకటి తట్టింది. ఇదే ప్లాన్ భండాసుడికి తెలిస్తే ఏం చేస్తారు, వచ్చి ఆపేస్తాడు, అంతే కదా. అప్పుడు అసురమోహిని అని ఒక మహామాయను తయారు చేసి అక్కడ పంపిస్తాడు. ఆ అసురమోహిని ఇంకొందరు మోహిని పోగేసుకొని భండాసురుడు ఇంకా తన సైనికులు వాళ్ళ అనుచరులు అందరినీ మోహింపజేస్తుంది. సో వాళ్ళకి ఏం తెలియట్లేదు. అప్పుడు పరశంభుడు దేవతలకి మనుషులందరికీ అమ్మవారి షోడశి మంత్రాన్ని ఇస్తారు. మనం మామూలుగా పంచదశి షోడశి చేస్తాం, అది ఏదో అనుకుని చేస్తాం, కానీ ఈ మంత్రాలు ఎప్పుడో దేవతలు దైవ కార్యాలని జయించడానికి చేసిన మంత్రాలు. అయితే అప్పుడు పరశంభుడు జ్ఞానాగ్ని మెరుకొల్పాడు. శక్తులు ఆహుతి ఇచ్చాడు అంటే అగ్నిదేవుడికి మండడం అనే శక్తి ఉంది, అది ఆయన ఆహుతికి ఇచ్చేసాడు. ప్రపంచం అనే శక్తి వాయుదేవుడికి ఉంది, అది ఆయన ఆహుతికి ఇచ్చేసాడు. అంటే వాళ్ళని వాళ్ళు ఆహుతికి ఇచ్చేయడం. అమ్మ అంటే వాళ్ళు, అమ్మ ఇది ఇన్నాళ్ళు మా నిర్వాహకం అనుకున్నాము, కాదు ఇది మీ ఇచ్చినదే అని అన్నట్టు అన్నమాట. అప్పుడు ఒక అప్పుడు వాళ్ళందరూ దీనంగా చూస్తున్నారట ఆ కుండం దగ్గర, ఎప్పుడు అమ్మవారు వస్తారని. అప్పుడు ఒక శుభముహూర్తం నాడు లలితాదేవి ఆవిర్భవించారు. అదే మనకి మొదటి శ్లోకంలో చిదాగ్నికుండ సంభూత దేవకార్య సముదిత, చిదాగ్నికుండ నుంచి ఆవిర్భవించారు, దేవకార్య సముదిత, దేవకార్యం చేయడం పుట్టారు. దేవకార్యం ఏంటి, భండాసుర వధ. అయితే దేవతలు పురుషులు వీళ్ళందరూ జయజయధ్వానాలు చేయడం మొదలెట్టారట. అమ్మవారు లేత దానిమ్మ రంగు చీర కట్టుకుని వచ్చారట. బ్రహ్మాండ భువనాలన్నీ అదే రంగుకు మారిపోయాట. దాని తర్వాత అమ్మవారు భండాసురుడు దండయాత్ర చేయడానికి వెళ్తున్నప్పుడు అందరు దేవతలు అంటున్నారు, అమ్మ మేము కూడా నీతో వచ్చేస్తామమ్మా అంటే, నాయన మీకు అర్థమైంది కదా, ఇతను చేసింది మీ శక్తుల కంటే అతీతమైనది, కాబట్టి నేను నా నుంచి ఒక సృష్టిని తయారు చేస్తాను, వాళ్ళు నాతో పాటు వచ్చి యుద్ధం చేస్తారని చెప్పారు. అప్పుడు ఇదే మనకి 24వ శ్లోకంలో చెప్పారు, భండాసురోద్యుక్త శక్తిసేన సమన్విత. అయితే అమ్మవారి బుద్ధి నుంచి శ్యామలాదేవి ఆవిర్భవించారు. అమ్మవారి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి పుట్టారన్నమాట. మనందరికీ నేను అనే ప్రజ్ఞ ఉంటుంది, నేను ఇవాళ రాను, నేను అక్కడ ఉంటాను, ఇలా. అది నేను అనేది మనం కాదు, అది ఒక ప్రజ్ఞ. ఆ అమ్మవారి ప్రజ్ఞతో వారాహిదేవి పుట్టారన్నమాట. అమ్మవారి హృదయం నుంచి బాల త్రిపుర సుందరీదేవి పుట్టారు. అమ్మవారి దవడల నుంచి నకులేశ్వరి దేవి, హృదయం నుంచి మార్తాండ భైరవుడు పుట్టారు. అయితే అప్పుడు అమ్మవారికి 4 చేతులు కదా,
పాశం, అంకుశం, చెరకవిల్లు, బాణాలు. పాశం నుంచి సంపత్కరీదేవి పుట్టారు. ఆవిడకి పెద్ద గజబలం ఉండాలి. అదే మనకి సంపత్కరీ సమారూఢ సింధూర సేవిత. దాని తర్వాత అంకుశం నుంచి అశ్వారూఢాదేవి పుట్టారు. ఆవిడకి పెద్ద అశ్వబలం ఉండాలి. అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి భిరాగ్రత. అయితే అప్పుడు అమ్మవారు శ్రీచక్రమైన రథం తీసుకుని అందులో ఆవిడ అన్ని ఆయుధాలు పెట్టి ఆవిడ యుద్ధానికి వచ్చారు. ఇక మనకి చక్రాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. దాని తర్వాత శ్యామలాదేవికి గేయచక్రమైన రథం ఇచ్చారు. గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. వరాహిదేవి కిరిచక్ర రథం ఇచ్చారు. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. సో శ్యామలాదేవి మంత్రిగా పెట్టుకున్నారు. వారాహిదేవిని సర్వసైన్యాధ్యక్షుడిగా పెట్టుకున్నారు. అంటే మంత్రిని దేవత, దండనాథ దేవత పక్క పక్కనే ఉంటారు అమ్మవారికి. అయితే అప్పుడు వీళ్ళు భండాసుడి దగ్గరకు వచ్చాక అప్పుడు విష్ణుమూర్తి మహామాయని ఆపారు. ఆపితే భండాసుడికి ఎందుకో అపశకునాలు తెలిసి గూఢచారులను పిలిచి, ఏమైంది అపశకునాలు తెలుస్తున్నాయంటే, ఏమిటి రాజా, అమ్మవారు ఆవిడ సర్వసైన్యాలు తీసుకొచ్చి మన పులిమేనల దగ్గర ఉన్నారని చెప్తే, ఏంటి నన్ను జయించడానికి అది కూడా ఒక స్త్రీ వస్తుందా అని చెప్పి కోట మీదకి ఎక్కి క్షిపణికల్ని వదలండి అని చెప్తారు. అంటే ఈ కాలం మిసైల్స్, బాంబ్స్ అంటాం కదా, అది ఎప్పుడో జరిగిన కృతయుగం కాలం కథ అప్పుడు కూడా ఉన్నారన్నమాట. అయితే అన్నిటికన్నా ఈ యుద్ధం 4 రోజులుగా జరిగిందనమాట. అంటే మన 24 గంటల రోజులు కాదు, దైవమానంలో 4 రోజులు అండి. కానీ మన లెక్కకి 4 రోజులు అని చెప్పుకోవచ్చు. అయితే అన్నిటికన్నా ముందు భండాసుడు దుర్మధుడు అనే రాక్షసుని పిలుస్తారు. ఈ దుర్మధుడికి 10 అక్షౌహిణి సైన్యం పంపిస్తారు. ఒక అక్షౌహిణి అంటే రేషియో ప్రపోర్షన్లో చెప్పుకోవాలంటే 1:1:3:5. అంటే ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 భటులు. అంటే 27,870 రథాలు, అన్ని ఏనుగులు, 65,610 గుర్రాలు, దాని తర్వాత 1,09,350 భటులు. ఇంకా ఈ రథాలు, ఏనుగులు, గుర్రాలు నడపడానికి ఇంకొంచెం జనం కావాలి. అది మొత్తం కలిపితే ఒక అక్షౌహిణి. సో అలాగా 10 అక్షౌహిణులు పంపించారు దుర్మధుడితో. మొదటి రోజు యుద్ధానికి రాక్షసులు కుక్కల మీద, గాడిదల మీద, ఒంటెల మీద, శరభాల మీద, భేరుండాల మీద, ప్రేతాల మీద వచ్చారు. అయితే ఈసారి సంపత్కరీదేవి ఆపారు. ఆపి ఆవిడ గజబలం వీళ్ళందరినీ జయించేసింది. మిగతా 10 అక్షౌహిణులు. సంపత్కరీదేవి దుర్మధుడికి పెద్ద యుద్ధమై దుర్మధుడు ఆఖరికి చనిపోయాడు. ఇది భండాసుడు తెలిసాక దాని తర్వాత ఏ రాక్షసుడు, కురుండు అనే రాక్షసుని పిలుస్తారు అనమాట. అయితే ఈ రాక్షసుడికి 20 అక్షౌహిణి సైన్యం పంపిస్తారు. ఈసారి అశ్వారూఢాదేవి ఆపి అశ్వబలంతో వీళ్ళందరూ మిగతా 20 అక్షౌహిణులు అన్ని జయించేసేసి అశ్వారూఢాదేవి ఆవిడ అంకుశంతో ఒక్క పోటు పొడిస్తే కురుండు చనిపోయాడు. దీని తర్వాత అప్పుడు అర్థమైంది భండాసుడికి, ఇది మామూలు విషయం కాదు, జయించాల్సిన విషయం అని చెప్పేసి తన 5 సర్వసైన్య అధ్యక్షుల్ని పిలిచి, మీరు ఏం చేయండి అంటే, మీరు అక్కడికి వెళ్ళి మీ మాయా శక్తుల్ని వాడి వాళ్ళని జయించుకురండి అని చెప్తారు. అయితే అప్పుడు వీళ్ళు వెళ్ళి 5 సర్పిణి అనక మాయని తయారు చేస్తారు. ఆ సర్పిణి ఏంటంటే తన నోట్లోంచి 1,00,000 పాములు వస్తున్నాయి. అయితే ఆ పాముల్ని అమ్మవారి సేనలు చంపితే ఆ పాముల నుంచి ఇంకొని పాములు వస్తున్నాయి. ఇప్పుడు ఈ శక్తిని ఎదుర్కోవాలంటే ఏ అమ్మవారు రావాలి? అమ్మవారి దవడల నుంచి ఎవరు పుట్టారు? నకులేశ్వరీదేవి. అయితే అప్పుడు నకులేశ్వరీదేవి గరుడ వాహనంతో యుద్ధానికి వచ్చారన్నమాట. అయితే సర్పిణి ఇంకా నకులేశ్వరీదేవికి పెద్ద యుద్ధం అయింది. ఆఖరికి గరుడాస్త్రం వాడి సర్పిణిని చంపేశారు. అప్పటికే సర్పిణి లక్షలాది పాముని వదిలింది. సో దీన్ని ఎదుర్కోవాలంటే ఆవిడ దవడల నుంచి వజ్రాల లాంటి దవడలు ఉన్న ముంగీసలు వచ్చి ఈ పాములన్నింటినీ కొరుక్కు తినేసి. సో ఇది భండాసుడు అప్లై చేసిన 3వ స్ట్రాటజీ. 4వ స్ట్రాటజీ కింద తను 7 సేనాధ్యక్షుల్ని పిలిచి ఇంకా వరాహుడు అనే రాక్షసుని పిలిచి, మీరు మీ మంత్రశక్తిని వాడి జయించుకురండి అని చెప్తారు.
అయితే వీళ్ళు ఏం చేశారంటే సూర్యుడికి ఒకప్పుడు తపస్సు చేసి ఏమడిగారంటే మేము ఎవరినైతే చూస్తామో వాళ్ళ కళ్ళగా స్తంభించిపోవాలి అంతే, అంటే తదాస్తు అని చెప్పారు సూర్యుడు. సో ఈ మంత్రశక్తిని వాడి మీరు జయించుకురండి అని చెప్తారు. సరే స్వామి అని 100 అక్షరాల సైన్యంతో వెళ్తారు. 100 అక్షరాలు అంటే ఎంత పెద్ద నంబరో మీరు ఆలోచించుకోండి. అయితే వరాహకుడు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అమ్మవారి సేనలకి తెలీదు. వీళ్ళు వెళ్తూ ఉండగా ఒక్క చూపు ఇలా చూశారు, దాంతో వాళ్ళు అక్కడ స్తంభించిపోయారు. సో వీళ్ళందరూ హాయిగా వచ్చి చంపుకుంటూ పోతున్నారు. వాళ్ళకి అనిపిస్తోంది అమ్మవారి సేనలకి లోపల నుంచి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని, కానీ కాళ్ళు చేతులు కాపాడలేరు. సో అప్పుడు వారాహిదేవి అంగరక్షకురాలు తిరస్కరిణి దేవని ఆవిడ యుద్ధానికి వచ్చారు. ఆవిడ అంధం అనే అస్త్రం వేశారు. ఆ అంధం అనే అస్త్రంతో వీళ్ళ మీద చూపు పట్టలేదు. సో వీళ్ళు విజృంభించారు. అప్పుడు స్తంభించలేక వాళ్ళు స్తంభించి ఉన్నారు కదా, సో వాళ్ళు అక్కడ ఫ్రీ అయిపోయారు, వాళ్ళు చూపు పట్టలేదు కాబట్టి. సో వాళ్ళు విజృంభించారు. సో అప్పుడు తిరస్కరిణి దేవి పట్టిసం అనే అస్త్రంతో వాళ్ళ 100 అక్షరాలన్నింటినీ చంపేసి ఈ 8 తలల్ని శిరశ్ఛేదన చేసి వాళ్ళ జుట్లు కోసి ఒక మాలగా తీసుకుని హారంగా ధరించి ఆనంద తాండవం చేశారు. దీనితో ఒకరోజు యుద్ధం అయింది. చెప్పా కదా, ఇది మన 24 గంటల రోజు కాదు, దైవమానంలో 4 రోజులు అని. అయితే అప్పుడు ఒకరోజు అయిపోయేసరికి ఎటు చూసినా రాక్షస సైన్యం శవాలు అంతే. అయితే అప్పుడు భండాసురుడికి కంప్లీట్లీ పిచ్చెక్కిపోయింది అప్పుడు. సో అప్పుడు ఒక ఐడియా తట్టింది దానికి. రాక్షసులకి మామూలుగా పొద్దున కంటే రాత్రికి వాళ్ళ శక్తి ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. సో విషంగుడికి చెప్తాడు, ఇలాగా మనం వెళ్ళి రాత్రిపూట యుద్ధం చేద్దాం, అధర్మ యుద్ధం మొదలెడదాం, వాళ్ళు విషయాన్ని తీసుకుంటారు కదా, అప్పుడు మీరు ముందు నుంచి పట్టకండి, వెనక నుంచి పట్టండి అని చెప్తారు. సో విషంగుడితో ధైర్యంతో 10 అక్షరాలనే పంపిస్తారు, గెలిచేది వచ్చేస్తామని. అయితే విషంగుడు ఆ 10 అక్షరాల సైన్యం మొత్తానికి నల్ల రంగు బట్టలు ఇచ్చారు, మొత్తం ఆ రాత్రితో కలిసిపోవడానికి. సో వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఎలాగో అలా అమ్మవారి సైన్యంతో కలిసిపోతారు అన్నమాట. కలిసిపోయి అందరు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాళ్ళ కౌంట్ అనేది తగ్గుతూ పోతుంది. ఎలాగో అది ఏంటా అని ఎవరికి అర్థం కాదు. అప్పుడు లలితా అమ్మవారి చేతిలో ఒక విసనకర్ర ఉంటుంది, తాళవంతం అని. దాన్ని విషంగుడు ఒక బాణంతో ముక్కముక్కలు చేస్తాడు. అప్పుడే అర్థమైంది వీడికి, వీళ్ళు ఇప్పుడు వచ్చారు, అధర్మ యుద్ధం మొదలెట్టారు అని చెప్తారు. ఇదే సిచ్యువేషన్ మనకు వస్తే మనం ఏం చేస్తాం? పెద్ద గ్రౌండ్ ఉంది, రాత్రిపూట ఏం కనిపించట్లేదు, ఏదో ఒకటి చేయాలని ఏం చేస్తాం? ఈ కారణం అయితే ఫ్లడ్ లైట్లు పెట్టుకుంటాం. కానీ అదే ఎప్పుడో జరిగిన కృతయుగంలో కూడా ఆ టెక్నాలజీ ఉండాలి. అప్పుడు లలితాదేవి జ్వాలామాలిని దేవి, వహ్నివాసిని దేవి వీళ్ళిద్దరిని పిలిచి, మీకు కనిపిస్తుంది కదా, వీళ్ళు రాత్రిపూట మనకేం కనిపించట్లేదు, వాళ్ళకి కనిపిస్తుంది, అందరినీ చంపుకుపోతున్నారు, మీరు దీన్ని కొద్దిగా పొద్దున్న చేయండి అంటే సరే అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద అగ్నిలాగా చేస్తే వాళ్ళు ఏమందంటే పొద్దున్న సూర్యోదయం అయితే ఎలాగైపోతుంది అలాగైపోయిందట అక్కడ. అప్పుడు అమ్మవారి చుట్టూ నిత్యాదేవతలు ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి ఈ 10 అక్షరాల సైన్యం చంపేశారు. విషంగుడిని కూడా చంపేద్దాం అనుకున్నారు, కానీ తను పారిపోయాడు, ఎందుకంటే తనకి ఇంకో అమ్మవారి చేతిలో మూడు ఉంది. అప్పుడు లలితాదేవి జ్వాలామాలిని దేవి, వహ్నివాసిని దేవికి చెప్తారు, ఈ ప్రాబ్లం మనకి ఇవాళే కాదు ఎప్పుడన్నా రావచ్చు, కాబట్టి మీరు ఒక అగ్ని ప్రాకారం చేయండి అని చెప్తే 3 యోజనాలు ఎత్తు ప్రాకారం చేస్తారు. 1 యోజనం అంటే 13 కిలోమీటర్లు, అంటే 3 యోజనాలు అంటే 39 కిలోమీటర్లు అనమాట. ఇది మనకి ఏ శ్లోకం అంటే ఇదే మనకి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. అయితే ఇది తెలిసాక మళ్ళీ పొద్దునైపోతుంది, యుద్ధాన్ని అమ్మవారి సైన్యం వస్తుంటే అప్పుడు భండాసుడికి 30 మంది పుత్రులు ఉంటారు. వాళ్ళని బ్రహ్మాండంలో ఎవ్వరు ఓడించలేరు. సో ధైర్యంతో 200 అక్షరాలతో పంపిస్తారు
30 మందిని. అప్పుడు లలితాదేవి అనుకుంటారు వెళ్ళాలి, ఎవరు లేరు ఇంకా వెళ్ళారు అనుకంటే అప్పుడు బాల త్రిపుర సుందరి దేవి వస్తారు. వచ్చి అమ్మ భండాసురుడు వస్తే నువ్వు వెళ్ళొచ్చు, భండ పుత్రులు వచ్చారమ్మా, దానికి నువ్వెందుకు నేను వెళ్తా అంటే ఆవిడ వయసు 9 ఏళ్ళని వర్ణించారు అక్కడ బ్రహ్మాండ పురాణంలో. నువ్వు 9 ఏళ్ల దానివి, నువ్వు అంత భయంకరమైన రాక్షసుల్ని ఎలా పోరాడతావు, ఎప్పుడు ఆయుధ విద్య నేర్చుకుంటున్నావు కదా అంటే నీ ఆశీర్వచనం ఉంటే నేను చేయలేనిది ఏముందమ్మా అంటే ఆవిడ కౌగిలించుకుని ఆశీర్వదించి పంపించారు అనమాట. ఆవిడ బాల త్రిపుర సుందరి దేవి హంసలు మోసే రథాలతో ఉన్న సైన్యాన్ని తీసుకెళ్లారు. సో ఆవిడ నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ 200 లక్షల మొత్తాన్ని వధించేశారు. దాని తర్వాత ఆ హంస మీద ఎగురుకుంటూ ఆ 30 మంది తలన్ని కోసేశారు. సో అప్పటికి ఒకరోజు అయిపోయింది. సో ఎంత పెద్ద యుద్ధం అయిందో నేను అనుకోండి. అయితే లలితాదేవి అప్పుడు పొంగిపోయారు, ఇలాగా నా 9 ఏళ్ల పిల్లనే ఇలా చేసిందని. ఇది మనకి ముందే ఆవిడ చాలా ఉత్సాహంలో ఉన్నారు. ఇది మనకి ఏమన్నా చెప్తారంటే భండసైన్య మహోద్యుక్త శక్తి విక్రమర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సంవత్సక. బాల త్రిపుర సుందరి దేవి ఆల్రెడీ దాని తర్వాత వీళ్ళు వధించి వచ్చేసాక ఆవిడ ఉత్సాహానికి హద్దులు లేవు. అప్పుడు భండపుత్ర మహోద్యుక్త బాల విక్రమానందిత ఇవి మనకి వర్ణించారనమాట. దాని తర్వాత ఇంకా తనకి ఏ ఇది లేక సరే అని విశుక్రుడికి ఒక పని చెప్తాడు, నువ్వు చేసిరా అని చెప్పి పంపిస్తారు. విశుక్రుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద బండ మీద ఒక యంత్రాన్ని గీస్తాడు. ఆ యంత్రానికి మేకల బలిచ్చి ఈ బలిచ్చి కొన్ని ఆశిత శక్తుల్ని ఆహింపజేస్తారు. ఇది ఈ యంత్రాన్ని లోపల ఆ ప్రాకారం లోపలికి వెళ్ళి పెడదాం అనుకున్నాడు. కానీ జ్వాలామాలిదేవి వాహినివాసిని దేవి దాన్ని సెక్యూరిటీగా ఉన్నారు కదా లలితాదేవి చెప్పారు, మన వాళ్ళు బయటకు వెళ్ళి లోపల రావచ్చు కానీ వాళ్ళు లోపల రాకూడదు అని చెప్పారు. సో విశుక్రుడు లోపలికి వెళ్ళలేడు. సో తను 39 యోజనాల పైకి వెళ్ళి ఎక్కడ మూల పడేసి వచ్చేసారు. 39 కిలోమీటర్ల పైకి వెళ్ళి. అయితే మరుసటి రోజు పొద్దున్న అది ఏమైంది అంటే శ్యామలాదేవి వారాహిదేవి రోజు చెప్పేవారు ఇవాళ యుద్ధం ఎలా చేయాలి అని. సో ఆ రోజు చెప్తూ ఉండగా వాళ్ళకి బద్ధకంగా అనిపించేది, అమ్మ ఎందుకమ్మా యుద్ధం, మనం ఏం చేస్తాం, రాక్షసులను ఏం దెబ్బతీస్తాం, అడుక్కోవాలమ్మా అనే ఒక బద్ధకంలో వచ్చింది. అదే యంత్రం అంటే విఘ్న యంత్రం. సో దాని కారణంగా వాళ్ళకి బద్ధకం వచ్చింది. ఇది వారాహిదేవి శ్యామలాదేవికి అర్థం కాలే. లలితాదేవి కామేశ్వరుడికేసి ఒక చూపు చూస్తారు. ఆ చూపు నుంచి వినాయకుడు పుడతారనమాట. ఇదే మనకి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నేర్పిన విఘ్నయంత్ర ప్రహర్షిత. వినాయకుడు ఆ ప్రాకారం మొత్తం చూసి ఆ యంత్రాన్ని పట్టుకుని ఒకసారి కొట్టేసరికి ఆ ముక్కలు అయిపోయింది. దాని తర్వాత భండాసురుడు విశుక్రుడు విషంగుడిని 400 లక్షల సైన్యంతో పంపిస్తాడు ఈసారి. అప్పుడు శ్యామలాదేవి వారాహిదేవి వెళ్తారు. శ్యామలాదేవి ఇంకా విశుక్రుడికి పెద్ద యుద్ధం అవుతుంది. అప్పుడు ఆఖరికి శ్యామలాదేవి బ్రహ్మశిర నామకాస్త్రం వేస్తే విశుక్రుడు చనిపోయాడు. బ్రహ్మాస్త్రం విశుక్రుడు ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం అది కూడా శ్యామలాదేవి వేస్తే తను చనిపోయాడు. కాబట్టి తను ఎంత పవర్ఫుల్ ఆలోచించాడు. అదే మనకి మంత్రన్యంబ విరచిత విశుక్రవద తోషిత. దాని తర్వాత వారాహిదేవి విషంగుడికి పెద్ద యుద్ధం అయింది. ఇప్పుడు విషంగుడు గదతో ఆవిడ మీద దాడి చేస్తే వారాహిదేవి ముసలితో ఆవిడ ఆ గదను విరగొట్టారు. అలాగా చాలాసేపు మధ్యరాత్రి వరకు అయ్యి ఆ మధ్యరాత్రి అప్పుడు ఆవిడ విషంగుడిని చంపారు. ఎందుకంటే వారాహి శక్తి అనేది మధ్యరాత్రి అప్పుడు కంప్లీట్లీ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అయితే ఇదే మనకి విషంగ ప్రాణ వారాహి వీర్యనదీత. అంటే ఇప్పుడు మనం చదివే బుక్స్లో అది ఆపోజిట్ ఉండాలి, ఎందుకంటే అది ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. అది మనం మార్చుకోవాలన్నమాట. సో అప్పుడు ఆఖరికి భండాసుడికి ఎవ్వరు లేరు. విశుక్రుడు విషంగుడు లేరు, తన పుత్రులు లేరు, ధర్మథుడు లేడు, గురుండు లేడు, వరాహకుడు లేడు, ఎవ్వరు లేరు. సో ఆఖరికి తను అనిపించింది నేను వెళ్ళాలి ఈసారి అని. భండాసురుడు ఇప్పుడు ఆషామాషి సైన్యం కాదని చెప్పేసి 2180 అక్షౌహిణి సైన్యం తీసుకెళ్ళాడు.
అది మాత్రం ఇంకా పిచ్చెక్కిపోయింది. అయితే తను అభినవమైన రథం మీద వెళ్ళారు అనమాట. అయితే ఆ రథానికి సింహాలు లాగుతాయి అన్నమాట. అయితే ఈసారి రాక్షసులు కేవలం భూమార్గం కాకుండా ఆకాశ మార్గం, పాతాళ మార్గం ఇలాంటి మార్గాల్లో వచ్చారు. దాని తర్వాత ఆఖరికి లలితాదేవి అన్నారు, మీరు ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తా, నేను పుట్టిన వాడిని చంపడానికి, నేను చేయకపోతే ఎలా అని ఆవిడ వెళ్తారు. శ్యామలాదేవి వారాహి దేవుడు చెప్పా పక్క పక్కనే ఉంటారని పక్కనే ఆవిడతో పాటు వెళ్తారు. సో భండాసురుడికి ఇంకా లలితాదేవికి పెద్ద యుద్ధం అవుతుంది. అప్పుడు అస్త్రవిధి మొదలెడతాడు భండాసురుడు. అన్నిటికన్నా ముందు తను వేసేది ఏంటంటే పాషండ అస్త్రాన్ని వేస్తాడు. అయితే మనం పాషండుల్ని చూస్తాం, ఎవరైతే వేదాలని అవమానిస్తారో, దేవుళ్ళు నమ్మరో ఇలాంటి వాళ్ళు. దీన్ని ఎదుర్కొనే శక్తి ఏంటంటే అమ్మవారు గాయత్రి అస్త్రం వేస్తారు. ఏం చెప్తున్నారంటే పాషండ శక్తిని మనం ఎదుర్కోవాలంటే ఉపనయనమైన వాళ్ళు సంధ్యావందనం చేయాలి రోజు, ఇంకా ఉపనయనం కాని వాళ్ళు రోజు గాయత్రి మంత్రం చేయాలని. దాని తర్వాత భండాసుడు సర్వస్మృతినాశాస్త్రం అని వేస్తాడు. అంటే వీడి సైన్యానికి ఏ అస్త్రం ఎలా వాడాలో అర్థం కావట్లేదు, ఆ మొత్తం మర్చిపోయారు. సో అప్పుడు వీళ్ళు వధించుకుంటూ వెళ్తే లలితాదేవి ధారణాస్త్రం వేస్తారు. దాంతో వాళ్ళకి మళ్ళీ గుర్తుకొస్తుంది. దాని తర్వాత భండాసురుడు మహారోగ భయాస్త్రం అని వేస్తాడు. అప్పుడు అమ్మవారు నామత్రయాస్త్రం వేస్తాడు. అంటే ఎంత పెద్ద రోగమైనా అచ్యుత, అనంత, గోవింద అనే నామాలతో మనం సరిగ్గా అవ్వచ్చు అని. దాని తర్వాత ఆఖరి భండాసురుడు అంతకాస్త్రం వేస్తాడు. అంటే మొత్తాన్ని అంతం చేసేది. అప్పుడు అమ్మవారు మృత్యుంజయాస్త్రం వేస్తారు. అంటే చావుప్పుడు కూడా మన ఆదుకునే శక్తి అన్నమాట అది మృత్యుంజయం, మహామృత్యుంజయం అంతా. ఆఖరికి భండాసురుడు ఆఖరి స్ట్రాటజీ లాగా అందరు రాక్షసుల్ని పిలుచుకొచ్చేస్తాడు. ముందున్నవి తర్వాత వచ్చేవందరినీ పిలుచుకొచ్చేస్తాడు. అంటే రావణాసురుడు అనే శక్తి, కంసుడు అనే శక్తి, హిరణ్యకశిపుడు అనే శక్తి, హిరణ్యాక్షుడు అనే శక్తి, ఇవన్నీ శక్తులు అప్పుడు ప్రకృతిలో ఉండాలి, కానీ వాళ్ళు రూపం తీసుకుని రాలేదు, రూపంతో పిలుచుకొచ్చాడు. ఇప్పుడు దీని ఎలా ఎదుర్కొంటారు అమ్మవారు? ఇప్పుడు రావణాసుని చంపాలంటే శ్రీరాముడు రావాలి, కంసుడు రావాలంటే కంసుడిని చంపాలంటే శ్రీకృష్ణుడు రావాలి. ఇలాగా ఈవిడ ఏం చేస్తారంటే ఆవిడ 10 వేళ్ల నుంచి 10 దశావతారాలు వస్తారు. అప్పుడు విష్ణుమూర్తి అవతారాలకి దశావతారాలు అని పేరు వచ్చిందనమాట. అయితే ఇది మనకి ఏమనంటే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. దాని తర్వాత ఈ దశావతారాలు అన్నీ గెలిచేశాక ఆఖరికి లలితాదేవి పాశుపతాస్త్రం వాడి వాడి సైన్యం మొత్తాన్ని దహించేశారు. ఇదే మనకి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. దాని తర్వాత ఆవిడ పరశంభుడు ఇచ్చిన అస్త్రం కామేశ్వరాస్త్రాన్ని వాడి భండాసురుడు శూన్యకాన్ని రెండింటిని దహించేస్తారనమాట. ఇదే మనకి కామేశ్వరాస్త్రాగ్ని నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఇది మొత్తం అయిపోయాక అందరు దేవతలు జయజయధ్వానాలు చేశారు. అప్పుడు ఆ యుద్ధం అప్పుడు చనిపోయిన కొంతమంది దేవతల్ని కూడా ఆవిడ బతికించారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఆవిడ చేసింది క్యూర్ అనమాట. ఇప్పుడు ఏమైనా సమస్య వస్తే దానికి ఒక సమాధానంగా చెప్పారు. ఇప్పుడు ఆ సమస్య మళ్ళీ రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ చేయాలి కదా. ఇది అసలు ఈ సమస్య అనేది ఎక్కడ మొదలైంది? మన్మధుడు దహించిపోయినప్పుడు. సో మన్మధుడు మళ్ళీ పుట్టాలి. సో ఆవిడ మళ్ళీ మన్మధుడిని బ్రతికిస్తారు. కానీ ఆవిడ శరీరంతో బతికిస్తే శివుడికి అగేన్స్ట్గా వెళ్ళినట్టే కదా. సో తను మహాపతివ్రత కాబట్టి మన్మధుడిని బతికిస్తారు, కానీ కోరిక రూపంలో ప్రతివాడి శరీరం లేకుండా బ్రతికించారనమాట. ఇది మనకి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. సో కోరిక అంటే ప్రతిసారి కామం అని తీసుకోకూడదు. కామన అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు
మనం ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎందుకు చదువుతాడు, తనకి మంచి మార్క్స్ కావాలి. సో ఈ యొక్క కోరిక వల్ల తనకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇలాంటి రూపంలో మన్మధుడు మన లోపల ఉంటారనమాట. ఇది మన భండాసుర లీల అనమాట. ధన్యవాదాలు.